ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టుపక్కల పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు రాకుండా చేయవచ్చని 45వ డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 45వ డివిజన్లో మలేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య పాల్గొని ఇంటింటికి వెళ్లి దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మలేరియా వంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా మలేరియా వంటి వ్యాధులు రాకుండా దోమల బారి నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. డివిజన్లో ఖాళీ స్థలాల్లో చెట్లు మొక్కలు పెరిగిపోయి వాటి ద్వారా దోమలు పెరిగిపోతున్నాయని, యజమానులు స్థలాన్ని శుభ్రం చేసి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీకెండ్ ల్యాండ్స్ వల్ల కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతున్న విషయాన్ని తమ దృష్టికి వచ్చినట్లు, ఈ విషయాన్ని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంటుంది వీళ్ళకే ఉంటుంది ఒక ఐడియా, కొడుతున్నారు వీళ్ళు రేపు వచ్చినా మేము ఏంటంటే మీరు చెప్పడానికి ఉంటుంది, మేడం ఇంకో సంతకం కూడా తీర్చుకుంటున్నాం అని చెప్పేసి మీ మీద కంప్లైంట్ రాదు, వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వర్క్ చేశారు మాకు. అదే కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటి ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ ఏరియాస్లో వీళ్ళతో అనేది స్పేస్ చేయించండి, పబ్లిక్ దగ్గర సైన్ తీసుకోమని చెప్పండి. ఇప్పుడు క్లీనింగ్ లేకపోయినా ఏదైనా ఉన్నా సరే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొద్దిగా మనం కూడా లోపల చుట్టుపక్కల ప్రాంగణం కూడా శుభ్రంగా ఉంచుకునేలా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 45వ డివిజన్లో ద్వారకా వీధి, దసరా టింబర్ డిపో ఆ రెండు వీధుల్లో ఏంటంటే ప్రజలకి ఒక అవగాహన కలగాలి. ఈ ఏరియాస్ ఎందుకు పెట్టామంటే వేకెంట్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రోగ్రామ్ అనేది కార్పొరేషన్ తరఫున ప్రజలకు ఒక అవగాహన కలగాలి, ఏ రకంగా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఈ దోమకాటు నుంచి అనారోగ్యం గురవ్వకుండా ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి, అందుకని చెప్పి ఈ ఏరియాస్లో కూడా వేకెంట్ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు దాని గురించి, అంతేకాకుండా ప్రజలు దానివల్ల ఇబ్బంది ఏ రకంగా అయితే పడుతున్నారో వాళ్ళకు ఒక వివరణ ఇస్తూ మేము, అంతేకాకుండా చుట్టుపక్కల ప్రదేశాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, శానిటేషన్తో ఎలా పనులు మనం చేయించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు క్లీన్గా చేస్తే మనకి చుట్టుపక్కల ప్రదేశాల్లో సమస్య ఎలాగ ఉండదో ఇంట్లో కూడా మనం ఎప్పటికప్పుడు నీళ్ళు అనేది స్టాగ్నెంట్ చేయకూడదు, కొద్దిగా బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఫిల్టరైజేషన్ అనేది మొత్తం నగరంలో ఉన్న ప్రాబ్లము కాబట్టి మనం ప్రాపర్గా బాయిల్డ్ వాటర్ ఎలా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు తీసుకునే ఫుడ్ కూడా కొద్దిగా మంచిది, అప్పటికప్పుడు వండుకున్నవి తీసుకుంటే ఎలాగైతే అనారోగ్యానికి గురవ్వకుండా ఉంటారో అనేది వాళ్ళకు ఒక అవగాహన చెప్తూ, అంతేకాకుండా ఇక్కడ ఎన్నైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో కొద్దిగా సెక్రటరీస్ని దానికి సంబంధించిన అధికారులు కూడా కొద్దిగా పక్కన పెట్టుకొని ఆ వేకెంట్ ల్యాండ్స్ మీద కూడా మనకు ఆల్రెడీ మొన్న కౌన్సిల్లో కూడా ఇదే ఇష్యూ రైజ్ అయింది. వేకెంట్ ల్యాండ్స్ నుంచి చాలామంది వసూలు చేయాల్సిన కొన్ని కోట్ల రూపాయలు అనేది కౌన్సిల్కి, కార్పొరేషన్కి రాకుండా ఆగిపోయి ఉన్నాయని చెప్పేసి మేము అప్పుడు అడిగింది కూడా అదే. ఈ వేకెంట్ ల్యాండ్స్ అనేది కొద్దిగా ఐడెంటిఫై చేసి దాని ఓనర్స్ని ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి అనేది ఆదాయం రావాలి అని చెప్పి మేము ఇదే డ్రైవ్లో కొద్దిగా ఆ ల్యాండ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఆ ఓనర్ డీటెయిల్స్ ఎవరన్నా వస్తూ ఉంటే ల్యాండ్స్ ద్వారా ప్రజలు అనేది అయితే చాలా అదేంటి అనారోగ్యాలకు అట్లా గురవుతున్నారు. ఎందుకంటే ఈ క్లీనింగ్ అనేది జరగట్లేదు. మొన్న మనం కౌన్సిల్ ద్వారా కూడా కార్పొరేషన్కి ఇదే తీసుకెళ్ళాం, వేకెంట్ ల్యాండ్స్ ఉంటున్నాయి, ఓనర్స్ ఐడెంటిఫై అవ్వట్లేదు అంటున్నారు. కానీ దాంట్లో కమర్షియల్గా అనేది వాళ్ళు ఆదాయం అనేది పొందుతున్నారు. ఇలాంటి కొన్ని ఏ అయితే ఏరియాస్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి కార్పొరేషన్ తరపు నుంచి మనం సెక్రటరీస్ తరపు నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఈ టైంలో ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళకి ఏ రకంగా అయితే వచ్చిన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు చెప్తూ, ఎందుకంటే ఇప్పుడు మనకి పెన్షన్ రావాలన్నా, రేపు పథకాలు రావాలన్నా ఏదైనా సరే వాళ్ళ దృష్టికి ప్రజలు పలానా సమస్యల వల్ల ఆగిపోయి ఉన్నాయని తెలియాలని చెప్పేసి మనం ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఈ సమస్యలను తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పార్టీ ఇది కదా అని చెప్పేసి, అలాగని కాదండి. మేము ప్రజల తరపు నుంచి ఇది అవుతున్నాము. గెలిచింది ఒక పార్టీ అయినా, మద్దతు ఇచ్చింది ఒక పార్టీకి అయినా, ఇప్పుడు ఏంటంటే మనం పని చేసేది ముఖ్యం. ఇప్పుడు ప్రజలకు ఎంత పని చేస్తున్నామని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకపోయినా అలాంటి నాయకులు ఉన్నా వేస్ట్. కాబట్టి మేము ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ప్రజలకి ఏ రకంగా అయినా అందుబాటులో ఉన్నప్పుడు ఎంపీలని, ఎమ్మెల్యే వాళ్ళని సపోర్ట్ తీసుకొని వాళ్ళ సమస్యలు అనేది సాల్వ్ చేయడానికే చూస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక అవగాహన అనేది ఇస్తూ, మనకున్న సమస్యలే కాకుండా ప్రాంగణాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఒక అవగాహన ఇస్తూ మొత్తం శానిటేషన్ డిపార్ట్మెంట్తో, మలేరియా డిపార్ట్మెంట్తో, అంతేకాకుండా సెక్రటరీస్తో ప్రతి ఒక్కరితో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.